ఏ పట్టు కోసం దీక్ష అయితే తీసుకున్నాం. దీక్ష అంటే దాని అర్థం పట్టుదల. పట్టుదలతో అన్నీ చేయాలి. 9 రోజులు నవరాత్రులు అంటాం. నవ అంటే 9. ఎవరు మాట్లాడద్దు. తొమ్మిది రాత్రులు. రాత్రి ఎందుకన్నాం, పగలు ఎందుకు అనలేదు? మనం పొద్దునిన్న పూజ చేస్తున్నాం కదా, మరి రాత్రి కూడా చేస్తాము. కానీ రాత్రి ఎందుకు అన్నారు? రాత్రి అంటే ఏంటిది? చీకటి. చీకటి. చూడండి, భగవంతుడు ఏం పెట్టినా, ఏ పండగ పెట్టినా దాని నుంచి లోతులో అర్థాన్ని తెలుసుకోవాలని. రాత్రి అంటే చీకటి. నీ జీవితంలో చీకటిని తొలగించడమే రాత్రి పూజ. మన జీవితంలో చీకట్లు ఉన్నాయా లేదా? చీకటి లేని జీవితం ఎవరిదన్నా ఉందా? అందుకే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. ఇల్లాలు చదువుకుంటే ఆ వెలుగుతో ఈ రాత్రిని పోగొడుతుంది. మరి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని ఎందుకు అన్నారు? మరి పురుషుని చదువు ఇంటికి వెలుగని ఎందుకు అనలేదు? ఎందుకంటే ఇల్లాలి దగ్గర శక్తి ఎక్కువ ఉంటుంది, పురుషుని దగ్గర బలం ఎక్కువ ఉంటుంది. పురుషులు దేన్నన్నా అవలీలగా ఎత్తగలుగుతారు. ముందు వాణ్ణిలో కొడతారు. ఎక్కడున్నాం చెప్పండి. నేను ఏం చెప్పేటప్పుడు ఆపేసిన వినవాలే. పురుషుల దగ్గర బలం ఎక్కువ, స్త్రీల దగ్గర శక్తి ఎక్కువ. వాళ్ళు ఏదన్నా అవలీలగా ఎత్తగలుగుతారు, మనం ఎత్తలేము. కానీ ఏ సమస్య వస్తే, ఏదైనా సమస్య వస్తే తట్టుకునే శక్తి వాళ్ళకంటే ఎక్కువ మన దగ్గర ఎక్కువ ఉంటుంది. అందుకని శక్తి నీ దగ్గర ఎక్కువ ఉంటుందని పిల్లలు చదువుకుంటే ఆ శక్తితోని మనకు వచ్చిన సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి అని ఇల్లాలి చదువు ఇంటికి వెలుగన్నారు. 9 రాత్రులు. మన లోపల 9 చీకట్లు ఉన్నాయి. మామూలుగా పెట్టలేదండి ఈ పండగ. దుర్గా నవరాత్రులు అంటే 9 రాత్రులు మనలోని 9 చీకట్లను తొలగించేది. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్కటి మనం అక్కడ సమర్పించాలి. మనం విగ్రహం దగ్గర కాదు సమర్పించాల్సింది, మనలో అమ్మవారు ఉన్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా, సర్వభూత శేస్థిత. ఇక్కడ చెప్పడం, ఇక్కడ వదిలేయడం. ఏం వదిలేయాల? 9 చీకట్లు ఏంటి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు 6. డిస్టర్బెన్స్ అవుతుందా మైకు? 6 రాత్రులు. ఒకరోజు కామాన్ని వదిలేయాలి. కామం అంటే ఏంటిది? కోరిక.
అత్యాశలు, వాటిని అమ్మ పాదాల దగ్గర వదిలేయడమే ఒకటో రాత్రి. ఇవి ఎందుకో నువ్వు ఎర్ర టవల్ వేసుకొని, ఎర్రటి బట్టలు వేసుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండా కేవలం అమ్మ మెడల నిమ్మకాయలు వేసి, దండలు వేసి ఇంతవరకే ఆగిపోమని కాదు. 9 చీకట్లని కామం అని అంటే కోరికమ్మ. కోరికలు తీర్చుకునే అవకాశం మన జీవితంలో ఉందో లేదో ఫస్ట్ తెలుసుకోవాలి. మనకన్నీ కోరికలు ఎక్కువనే ఉంటాయి, కానీ మన జీవితంలో అది తీర్చుకోగలుగుతామా? మన సత్తా ఎంత ఉంది మన జీవితంలో? మన భర్త దగ్గర, మన ఇంట్లో, మన దగ్గర ఎంత ఉంది కెపాసిటీ? ఆ కోరిక తీరేంత కెపాసిటీ ఉందా అని గమనించి కోరుకోవడమే అదాన్ని వదిలేయమంటుంది. నీకేం కావాలో నిన్ను సృష్టించిన వానికి తెలుస్తుందా తెలియదా? నువ్వు పుట్టించిన పిల్లలకి, నీ ద్వారా వచ్చిన పిల్లలకి, వాళ్ళకి ఏం కావాలో తెలుసా తెలియదా? మీకు తెలుసా లేదా మీ పిల్లల గురించి? మా పిల్లలకి మంచి చదువు ఇవ్వాలని మంచి స్కూల్కి పంపిస్తున్నాం, మంచి బట్టలు ఇవ్వాలని ఎక్కువ కష్టపడి మంచి బట్టలు తెచ్చిస్తున్నాం. మన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఏం చేయాలనుకుంటుందో ప్లీజ్ అండి పిల్లల్ని కూర్చోమని చెప్పండి. ఇలా నడవడం స్టార్ట్ చేస్తే నేను ఆపేస్తా. కూర్చోవాలి, నేను కూడా నేర్చుకోవాలి. ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే లేవద్దు, లేకపోతే ఇక్కడికి రావద్దు, అటే ఉండాలి. అది బెస్ట్. ఇంకా ఎందుకంటే వాళ్ళు నేర్చుకోరు, మనల్ని నేర్చుకోనియరు. ఇలా విగ్రహం పెట్టుకొని పూజ చేస్తే సరిపోదు, నవరాత్రులు నిజంగా ఆచరించాలి. రాత్రి చేసే పూజ అనుకుంటాం అంతే. రాత్రి అంటే చీకటి అనుకుంటాం. చీకటి అంటే దుఃఖం. మనలో 9 రకాల దుఃఖాలు ఉన్నాయండి. అదే కామము తెలుసుకున్నాం, క్రోధం, తన కోపమే తన శత్రువు అన్నారా లేదా? క్రోధం అంటే కోపం. కోపం వచ్చినప్పుడు ఏమవుతుందండి? వివేకాన్ని కోల్పోతాం, ఏం చేస్తామో తెలియదు. ఆ క్రోధాన్ని 2వ రోజు అమ్మ పాదాల దగ్గర మన అంతరంగంలో ఉంటాయండి ఇవన్నీ శత్రువులు. మనమేమో పక్కింటోళ్ళ శత్రువు, ఎదిరింటోళ్ళ శత్రువు, ఆడబిడ్డ శత్రువు, యాగాల శత్రువు, మన చుట్టుపక్కల వాళ్ళందరూ శత్రువులు అనుకుంటాం. వాళ్ళు నేర్పించడానికి వస్తారండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నేర్పించడానికి. వాళ్ళకు నువ్వు, నీకు వాళ్ళు నేర్పించడానికి వస్తాం. కానీ అసలు శత్రువులు ఎవరు? అంతరంగంలో ఉన్నారు. వాళ్ళే కామము, క్రోధము. ఇలా 6 ఉన్నాయండి. 6 రాత్రులు 6 రాక్షస గుణాలని సంహరించడానికి వినాయకుడు పుట్టిండు. వినాయకుడు ఒక్కొక్క గుణాన్ని, ఒక్కొక్క రాక్షసుని సంహరించిండు. వినాయకుడి గురించి మీకేం తెలియదు. విగ్రహం పెట్టుకోవడం, పూజ చేయడం, నిమజ్జనం చేయడం. మట్టి వినాయకుడు ఎందుకు పెట్టుకోవాలో చెప్పండి. అందరు మట్టి 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 అంటాం కదా, కరెక్టే కదా? అంటే మట్టి కాకుండా వేరే విగ్రహం పెడుతున్నాం కదా ఇప్పుడు. దానికి కెమికల్, నష్టము, ఇంతేనా? ఇంకేమన్నా ఉందా? మనకు అసలు ఏం తెలియదు. తెలుసుకొని చేస్తే నీకు ఫలితం ఎక్కువ. మట్టి విగ్రహం ఎందుకు అంటే ఏదో నీళ్ళలో నిమజ్జనం చేస్తాం మంచిది అని కాదని. అంతేకాదు, అంతే. ఇంకా ఏంటిదంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం ఏమన్నా పూజ చేస్తాం కదా, అన్నం తింటాం, ఉట్టి నీళ్ళ మీద కూర్చుంటామా? ఏమన్నా వేసుకొని? అవునా కాదా? పూజ చేసినా నీళ్ళ మీద కూర్చోము. కొంచెం చిన్న
చేసుకుంటాం. ఎందుకని అంటే ఆకర్షించే గుణం అమ్మవారికి ఉంది, భూమాతకి. అంటే మట్టితో చేసిన విగ్రహము మనం ఏం మాట్లాడితే అది స్వీకరిస్తుంది, ఆకర్షిస్తుంది. మరి వినాయకునికి ఏం చెప్తాం? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం, ఇలా మంత్రాలు చెప్తాం కదా. నువ్వు ఏ మంత్రం చెప్తావో ఆ మంత్రం మట్టి స్వీకరిస్తుంది, అంటే ఆకర్షిస్తుంది మంత్రాలని. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు పెట్టుకున్నాం, మట్టిదా? కాదు, స్వీకరించది. అర్థమవుతుందా? అందుకే మట్టి ఏం చేస్తుందంటే నువ్వు చెప్పే మంత్రం యొక్క శక్తిని తీసుకుంటుంది. మంత్రానికి శక్తి ఉందా లేదా? ఉంది. ఆ మంత్రం యొక్క శక్తిని ఆ మట్టి తీసుకుంటుంది. తర్వాత నువ్వు గడ్డిని సమర్పించినప్పుడు ఆ గడ్డి ఆ మట్టి తాకినప్పుడు దాని శక్తి సమర్పించుకుంటుంది. వీటన్నింటినీ తీసుకుపోయి 9 రోజులు చేసిన ఆ పూజ యొక్క గడ్డిని, పువ్వులని, మట్టిని అన్నింటినీ తీసుకెళ్ళి జల సమాధి చేసినప్పుడు ఆ నీరు శక్తిగా, ఔషధంగా మారడానికి మట్టి విగ్రహాలు. అందంగా కనిపించడం ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా? మనం ఏం చేస్తున్నాం మరి? అంటే మనం చేసేది ఏంటిది? తప్పు కదా. అందుకని మనము ఏది రైట్ ఏది రాంగ్ ఫస్ట్ తెలుసుకోవాలి. మనకు చెప్పాలి, మనకు ఎవరైతే విగ్రహం చేస్తున్నారో మాకు మట్టితో చేసింది, మాకు అలంకరణ అందంతో పని లేదు, అందుకని మాకు మంచి మట్టితో తయారు చేసిన విగ్రహమే కావాలి. ఎప్పుడైతే మనము తొమ్మిది రోజులు, ఈరోజు మట్టి విగ్రహం ఉందనుకుందాం మన దగ్గర, ఈరోజు శ్రీమాత్రే నమః తల్లి నేను నా కామాన్ని నీ పాదాల చెంతలో వదిలేస్తున్నాను అంటే నీ మాటల్ని స్వీకరిస్తుంది. అలా మనం 6 రోజులు కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యం, ఈ 6 గుణాలు అమ్మ పాదాలకి వదిలేయాలి. 7వది ఏంటిది? తమో గుణం. 8వది ఏంటిది? రజోగుణం. 9వది ఏంటిది? సత్వగుణం. మన లోపల ఎన్నున్నాయి గుణాలు? 9. అరిషడ్ వర్గాలు అంటే 6, మళ్ళా 3 గుణాలు తమో, రజో, సత్వ. ఈ అన్నింటిని కలిపితే 9 గుణాలు. ఈ 9 గుణాలు జీవుణ్ణి, దేవుణ్ణి కలవనీయకుండా చేసే గుణాలు కాబట్టి ఈ 9 గుణాలని, 9 చీకట్లని, చీకటైనా కదా ఇప్పుడు అర్థమైందా? నవరాత్రులు అంటే ఏంటిది? మనలో రాత్రి అంటే చీకటి, చీకటి అంటే మన లోపల 9 చీకట్లు ఉన్నాయి, వివరించుకున్నాం. ఈ 9 చీకట్లని ఒక్కొక్క రోజు 9 రోజుల వరకు అమ్మ పాదాలకి సమర్పించి వాటి జోలికి మళ్ళీ వెళ్ళకుండా ఉండడమే దీక్ష. అర్థమైంది దీక్ష అంటే? అలా మీరు పట్టి చూడండి, మీ జీవితంలో జరగంది జరుగుతుంది. మీకేం కావాలో భగవంతునికి తెలుసు, అప్పుడు అది జరుగుతుంది. నువ్వు కోరుకున్నది జరగడం వేరు, నీకు అవసరం ఉన్నది జరగడం వేరు. ఏది జరగాలో చెప్పండి? అవసరం ఉన్నది జరగాల. నీ మనసు స్థితిలో నువ్వు ఉన్నావు, నీ మనసు వేరేది కోరుకుంటుంది, కానీ నీ జీవితంలో వేరే అవసరం ఉన్నది, అది తీరుస్తాడు దేవుడు. రెండింటికి ఎంత డిఫరెంట్ ఉంది చెప్పండి? నువ్వు కోరుకున్నది జరగాల, నీకు అవసరం ఉన్నది జరగాల.
ఏం ఆన్సర్ చెప్పాలో కూడా అర్థమైతలేదు. అవసరం ఉన్నది నీకు తెలియదు, కానీ భగవంతునికి తెలుసు. ఎందుకంటే నీకెందుకు తెలియదు? నీ అవసరం నీకెందుకు తెలుస్తలేదు చెప్పండి? మనసు స్థితిలో ఉన్నాం, కల్మషమైన మనసుతో ఉన్నాం కాబట్టి. అందుకనే ఆ కల్మషమైన మనస్సుని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి శుద్ధి చేసి అప్పుడు నీ అవసరం ఏమో తెలుస్తుంది. శుద్ధి చేస్తే ఒకప్పుడు నగలన్నా పట్టు చీరలన్నా పిచ్చి అందరికి, ఆడోళ్ళకి. దీని మీద ఎవరన్నా కూర్చుంటున్నా? ధ్యానంకి రాకన్నా ముందు. కానీ ఈరోజు ఏదన్నా అవసరమైతే ఆ అవసరానికి ఉపయోగపడాలి అని ఇచ్చేసేయడం జరుగుతుంది. ఉన్నాయి ఉపయోగించుకోవడానికి. ఈరోజు దేని మీద కొట్టుకోదండి జ్ఞానం ఉంటే. మనిషికి అన్నీ కావాలని అనుకుంటాం. ఇప్పుడు మీకేమన్నా ఇంట్లో బాధ ఉందనుకోండి, మీ ఇంట్లో బాధ ఉంది, ఏమని చేసినా జరగట్లేదు అనుకోండి, మీరు ఎక్కడికో వెళ్తారు చూపించుకోవడానికి. వెళ్తామా? వెళ్ళినప్పుడు ఆయన దగ్గర చూపించుకున్నప్పుడు ఇగో ఇది మార్చి అంటాడు, లేకపోతే అది మార్చి అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదైనా మార్చి అంటాడు, అన్నీ మార్చమంటాడు. కానీ నిన్ను నువ్వు మార్చుకోమని చెప్పాడు. నీ గుణాన్ని మార్చుకోమని మాత్రం చెప్తే నువ్వు ఆయన దగ్గరకు పోవు కదా. పోతామా? మరి సద్గురువు ఏం చెప్తాడు? రూపాయి ఆశించని గురువులు ఉంటారండి. నిన్నుగా చూసే గురువులు ఉంటారు. వాళ్ళేం చెప్తారంటే అన్ని మారాలి అంటే ఫస్ట్ నువ్వు మారాలి అంటారు. మనం ఏం చెప్తామంటే మనం మారడం పక్కకు పెట్టి నువ్వేదో మంచిగా ఉన్నట్టు మా ఊళ్ళో ఓళ్ళు చెప్తే వినరు అని చెప్పేస్తావు. ఫస్ట్ పెట్టి చూస్తే కదా విన్నామా లేదా పొద్దున్న నుంచి అంటే ఆలోచన చేయాలి. అందుకనే ఫస్ట్ మనం మారాలి. నాకు నేనే, మనం ఏదో మంచిగా ఉన్నామని అనేసుకుంటాం, నాకు నేనే కరెక్ట్ అనుకుంటాం. నువ్వు కరెక్టా కాదా ఎప్పుడు తెలుస్తుంది? నీకు జ్ఞానం వచ్చినప్పుడు తెలుస్తుంది, అప్పటి వరకు తెలియదు. అందుకనే మనము మన వైపు చూసుకోవాలి. లేచి నుంచి రాత్రి ఉండే కదా, పక్కింటికి ఇప్పుడు తాళం ఎందుకు ఉంది? రాత్రి అంటే ఉండే అల్లు, పక్కింటికి ఇప్పుడు తాళం ఎందుకు? ముందు మొగోళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదండి, మనకే ఉంటుంది. అది కొంచెం ఒకసారి అన్ని ఇడిసే పెడతారు, కానీ మనం అస్సలు ఇడిసే పెట్టాం. తెలుసుకునే అంత వరకు ఇది ఒక్కుంటుందా? ఒకవేళ నీకు తెలిసిందనుకో, తిరిగి తిరిగి తెలుసుకుంటావు. తెలుసుకొని ఏం చేస్తావు? నిజమా కాదు? అంటే ఇప్పుడు మన ధ్యాస ఎవరి మీద ఉంది? మరి ఎవరి మీద ఉండాలి? అసలు మన ఇల్లు ఎలా ఉంది? ఫస్ట్ మన ఇంట్లో మన అత్త ఎట్లా ఉంది? మన ఇంట్లో మన కోడలు ఎట్లా ఉంది? అసలు నీకు నువ్వు ఎట్లున్నావు? ఫస్ట్ ప్రశ్న, నీకు నువ్వు ఎట్లా ఉన్నావు అన్నది ముఖ్యం. పక్కింటోడు రాత్రికి రాత్రి తాళం వేసుకొని పోతే మాత్రం మన పింజులు వేసిపోతాయి. తెలుసుకునేంత వరకు వదిలిపెట్టాం. అక్కడ నీకెంత నష్టం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు. నువ్వేమనుకుంటున్నావు అంటే నీకేం తెలుస్తలేదు. అక్కడ ఆ తెలుసుకునే సమయంలో
నీ ఎనర్జీ ఎంత ఖర్చు లోపల మొత్తం ప్రాణశక్తి అంత పీక్కపోతుంది మొత్తం బయటకు. ఎప్పుడైతే నీ శరీరంలో ప్రాణశక్తి అంత పీకేయబడుతుందో రోగాల పాలవుతుంది. ఇప్పుడు రాత్రి ఎందుకు నిద్రపోతామో చెప్పండి? రెస్ట్. మేడం రెస్ట్ అని చెప్పింది, ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఇంకా రాత్రి ఎందుకు నిద్ర పోవాలి? ఏం ప్రశ్న మేడం ఇది? ఇది ప్రశ్న అవసరమా కాదా? నిద్ర ఎందుకు? ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటుంది కదా, రైటే. ఇంకా ఏం చెప్తారు? వెరీ గుడ్. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం చేస్తాం మనం? ఆలోచించుకుంటేనే. మీరు గమనించండి, సంపూర్ణ రామాయణం చదివితే అర్థమవుతుందండి. సంపూర్ణ రామాయణంలో లక్ష్మణుడు మనకేం నేర్పిండంటే, అడవికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుని తల్లి పేరేంది? రాముని తల్లి పేరు కైకేనా? కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఇదే తింటాం. కౌశల్య రాముని తల్లి, భరతుని తల్లి కైక, మరి లక్ష్మణుని తల్లి సుమిత్ర. సుమిత్ర ఏం చెప్తుందంటే లక్ష్మణునికి, అన్న వదిని అడవికి వెళ్తున్నారు, అన్నని దశరథుడు అనుకో, వదినని సుమిత్ర అనుకో. నువ్వు నేను చెప్తామా అట్లా? మనకు అంత గొప్ప గుణం రాలేదు. ఇంకా ఆ గుణాలన్నీ అడబెడితే అప్పుడు ఆ గుణం మనకు వస్తుంది. కానీ మనం ప్రయత్నం చేయట్లేదు, అంతే తేడా. మనకు కూడా సుమిత్ర లాంటి గుణం వస్తుంది. రావాలి అంటే సాధన చేయాలి, సత్యం తెలుసుకోవాలి. అవునా కదా? ఆమె చెప్పింది. సరే అని చెప్పి నమస్కారం పెట్టి అడవికి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు రాక్షసుల బారి నుంచి, జంతువుల బారి నుంచి రాముణ్ణి సీతని కాపాడే బాధ్యత లక్ష్మణుడు. మరి లక్ష్మణునికి ఏం ఎక్కువ? నిద్ర ఎక్కువ. ఎప్పుడు నిద్ర 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 అంటారు. ఆ టైంలో లక్ష్మణునికి నిద్ర వస్తుందండి. అప్పుడు బాణంతో కన్నుని పొడుచుకుంటాడు లక్ష్మణుడు. కన్ను పొడుచుకుంటే నిద్ర అవుతుందా? నిద్ర ఎప్పుడు రావాలనో శరీరానికి అప్పుడు ఇచ్చేస్తుంది. ప్రకృతి దేవత ఉంటుంది, నిద్ర దేవత ఒక ఆమె ఉంటుంది. నిద్ర కూడా ఒక దేవత ఉంది. నిద్ర ఆగదు. అప్పుడు నిద్ర దేవతని పిలుస్తాడు లక్ష్మణుడు. మనం పిలిస్తే నిద్ర దేవత రాదు, దయ్యాలు వస్తాయి. కానీ వాళ్ళు పిలిస్తే దేవతలు ప్రత్యక్షమైన. ఎందుకు? ధర్మం. ధర్మం తప్పలే. ధర్మం అంటే ఏంటిది? దైవం. ధర్మం అంటేనే దైవం. ధర్మం అంటే ఇక్కడ ఎవరు దైవం? రాముడు. ధర్మం అంటే ఎవరు గుర్తు రావాలి? శ్రీరామచంద్రుడు. మళ్ళీ ఆయన ఎవరు? దేవుడు. ధర్మం అంటేనే దైవం. అంటే ధర్మం తప్పలేరు కాబట్టి, ధర్మంతో ఉన్నారు కాబట్టి ఏ దేవతను పిలిస్తే ఆ దేవత ప్రత్యక్షమైంది. అప్పుడు నిద్ర దేవత ఆవాహన జరిగినప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడు లక్ష్మణుడు. నేను ధర్మాన్ని కాపాడాలి, రాముణ్ణి అనలే, ధర్మాన్ని కాపాడాలి తల్లి, నాకు నిద్ర వద్దు, తీసుకో అన్నాడు. నిద్ర దేవత ఏమన్నాడంటే, ఇది ప్రకృతికి విరుద్ధం. నిద్రపోకుండా ఉండే ప్రతి పిల్లవాడు ఈ సృష్టికి దరిద్రుడే. మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్. ఇది 12 అయినా 1 అయినా 2 అయినా ఫోన్లు పట్టుకొని రోడ్ల మీద కనబడుతుందంటే వాడు ఈ దేశానికి పట్టిన చీడపుడు. అది మనం తెలుసుకోవాలి ఫస్ట్.
ఇక్కడ ఏం నేర్పుతున్నాడు లక్ష్మణుడు? నిద్రను తీసుకోమంటే, ధర్మాన్ని రక్షించడానికి తీసుకోమంటే సృష్టికి విరుద్ధం అంది. మరి నువ్వే సొల్యూషన్ చెప్పు తల్లి అన్నప్పుడు, నీ నిద్రని, వారి నిద్రతో పాటు నీ నిద్రని కూడా వాళ్ళు తీసుకుంటే అప్పుడు ఓకే అన్నారు. తీసుకునేటోళ్ళు భార్య, ఏం పేరు? ఊర్మిళకు ఒకసారి, చాలా గొప్ప స్త్రీ. సీత గురించి చెప్పుకుంటాం అంతే, మాండవి గురించి చెప్పుకోవాలి, ఊర్మిళ గురించి చెప్పుకోవాలి, వీళ్ళందరూ గొప్పవాళ్ళు. ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు మంచానికి అంకితమైంది. పొద్దున నిద్ర భర్తవి, రాత్రి నిద్ర తనది. చూడండి ఎంత మనకి చేసిండ్రండి వాళ్ళు. ధర్మాన్ని కాపాడడం కోసం రాముడు భూమి మీదకి వస్తే, ఆయనతో పాటు లక్ష్మణుడు వస్తే, మరి ఊర్మిళ ఎంత సహాయం చేసింది మనకు. ఎందుకు అంటే రాత్రి నిద్రలో మన శరీరం రక్షించబడుతుంది. పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు కొన్ని లక్షల ఆలోచనలు చేస్తున్నాం మనం. లక్షల ఆలోచనలు చేసినప్పుడు మన శరీరంలో శక్తి అంతా తగ్గిపోయి తొందరగా మరణం వస్తుంది, తొందరగా ముసలితనం వస్తుంది. అందుకనే శరీరాన్ని కాపాడడం కోసం, నీ శరీరాన్ని కాపాడడం కోసం ప్రకృతి దేవత మనిషికి నిద్రని పెట్టింది. ఎప్పుడు పండుకోవాలో కూడా గీత చెప్తుంది, ఎప్పుడు లేవాలి కూడా. మీ అందరికీ తెలుసు ఎప్పుడు లేవాలా, తెలదా? లేస్తున్నామా? ఎంతమంది లేస్తారు సూర్యోదయానికంటే ముందు? వాస్తవం ఒప్పుకోవాలి, చేతులు ఆవడితే ఇప్పుడు అడుగుతా నేను మళ్ళీ. సూర్యోదయం, అరే నువ్వు సూర్యోదయానికి ముందు లేస్తా? అసలు నేను ఏమన్నానో, ఏం ప్రశ్న వేసినో మనకి అర్థమైందో లేదో కూడా తెలియదు. మన శరీరము వజ్రకాయంగా మారాలి అంటే ఎప్పుడు పడుకోవాలో చెప్పిండు కృష్ణుడు, ఎప్పుడు మేలుకోవాలి, ప్రతిదీ చెప్పిండు గీతలో. అందుకనే ఎందుకు నిద్ర అంటే శరీరాన్ని రక్షించడానికి. రాత్రి పడుకుంటే శరీరం ఎలా రక్షించబడుతుందంటే ఆలోచించడం ఆగిపోతుందా లేదా? మాట్లాడడం ఆగిపోతుంది, ఆలోచించడం ఆగిపోతుంది. అప్పుడు ఎనర్జీ బయటకు పోకుండా రాత్రి శరీరం పైన ఉన్న సూక్ష్మ రంధ్రాలన్నీ ఓపెన్ అవుతాయి. సుషుమ్న గాఢ నిద్రలో ఏమండి, గాఢ నిద్ర ఎవరికైతే పడుతుందో వాళ్ళని అదృష్టవంతులు అంటారు. కానీ ఎందుకంటారు? మనకి ఎక్కువ శాతం కళల నిద్ర ఉంటుందండి, కళలు పడుతూనే ఉంటాయి. కానీ కళలు లేని నిద్ర గాఢ నిద్ర, దాన్ని మనం సుషుప్తావస్థ అంటాం. ఆ నిద్రలో ఏమైతుంది అంటే మన శరీరం పైన ఈ వెంట్రుకలు ఉన్న ఈ శరీరం పైన మొత్తం శరీరం మొత్తం కూడా చిన్న 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 రంధ్రాలు ఉన్నాయి. చూడండి, ప్రతి చోట నుంచి మనకు చెమట వస్తుంది కదా, వేల దగ్గర నుంచి, పైన నుంచి, కింది నుంచి మొత్తం చెమట వస్తుంది. అంటే చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలన్నీ కూడా రాత్రి మన గాఢ నిద్రలో ఓపెన్ అవుతాయండి. అప్పుడు మనకి విశ్వమయ ప్రాణశక్తి ఆ రంధ్రాల ద్వారా మన శరీరం లోపలికి శక్తి వెళ్తుంది. ఎప్పుడైతే గాఢ నిద్రలో మాటలు లేవు, ఆలోచనలు లేవో, ఈ రెండు ఎప్పుడైతే బంద్ అవుతాయో ఇవి ఓపెన్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో పరమాత్ముని శక్తి అంతా నీ బాడీలోకి వస్తుంది. పడుకునేటప్పుడు నీరసంగా ఉన్న నువ్వు
ఉదయం లేచినప్పుడు ఏమవుతుంది? ఫ్రెష్ అయినామా? ఎందుకు ఫ్రెష్ అయినామో ఇప్పుడు అర్థమైంది. రాత్రంతా నీ లోపల ప్రాసెస్ జరుగుతుంది. ఈ రెండు బంద్ ఉంటాయి. రాత్రి నోరు బంద్ ఉంటుంది, ఆలోచించడం బంద్ ఉంటుంది. అదే మనకి ధ్యానం. మనస్సుని ముయ్యడమే ధ్యానం. ఏం ముయ్యాలి? నోరు ఎట్లన్నా మూస్తాం ధ్యానంలో, కానీ నోరు మూసి నుంచి మనసు ఇంకెక్కువ తెరుచుకుంటుంది. కళ్ళు మూసినామంటే ఏమవుతుందండి? ఎక్కువ ఆలోచనలు వస్తాయి. గమనించండి. కళ్ళు తెరిచినప్పుడు తక్కువ ఆలోచనలు వస్తాయి. మూసినామంటే చాలు. అందుకని శ్వాస మీద ధ్యాస పెడితే మెల్లిమెల్లిగా శ్వాస చిన్నదై ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఒక జ్యోతిలా వెలుగుతుంది. అక్కడున్న జ్యోతిలా అని ఇంకా 2-3 రోజులు అయితే కొండెక్కుతుంది. ఈ అమ్మవారిని పంపించినామంటే దీపం కూడా కొండెక్కుతుంది. ఆ కొండెక్కే దీపం లాగా ఇక్కడ కొండెక్కని దీపం ఉంటుంది. అంటే ఆరిపోని దీపం నీ లోపల ఒకటి ఉంది. అదే ఆత్మజ్యోతి. అది మెల్లిమెల్లిగా మనస్సుని మూసిస్తుంది. ఆత్మని బుద్ధిని విచ్చుకుంటుంది. అందుకనే దుర్గా నవరాత్రులు అంటే రాత్రి అంటే చీకటి, మనలోని అంధకారాలే చీకటి. మనలో ఎన్ని అంధకారాలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని రోగాలు ఉన్నాయి, ఇవన్నింటినీ ఒక్కొక్కటిని తొలగించుకోవడమే 9 రోజుల నవరాత్రులు. మరి దుర్గా అని పేరు ఎందుకు పెట్టిందంటే ఏదైనా నీతోని సాధించగలిగే శక్తి నీలో ఉంది అని చెప్పి దుర్గా మనకి చెప్తుంది. చూడండి, 9 రోజులు అమ్మవారు యుద్ధం చేసిండ్రు మహిషాసురునితో. 9 రోజులు అమ్మవారు యుద్ధం చేసి విజయాన్ని సాధించిన రోజే విజయదశమి. మరి మన జీవితంలో కూడా విజయాన్ని సాధించాలని అమ్మవారిని ఇక్కడ నిలబెట్టుకోవడానికి కారణం, మీరు ఏదేదో చేసేస్తుండు, కానీ భగవంతుడు చెప్పింది ఇంకొకటి. 9 రాత్రులు నిష్ఠతో చేయండి. 9 రాత్రులు 9 గుణాలను తీసేయండి. వాళ్ళు ఏం అడగరు, మనం అన్నీ ఇస్తాం, కానీ ఫలితం 0. వాళ్ళు అడిగింది ఏందో పొద్దున చెప్పినా కదా, పొద్దున ఏమేమని 4 చెప్పిన ఆ 4ంటిని సమర్పించడమే వాళ్ళకు కావాల్సింది. ఎందుకంటే వాళ్ళు అవింటి ఎందుకంటే అవింటి ఇచ్చే మార్గంలోనే వాళ్ళని చేరుకుంటాం. మనం వాళ్ళని చేరుకోవాలి. అప్పుడు మనస్సు శుద్ధి కావాలి, బుద్ధి వికసించాలి, విశ్వశక్తిని తీసుకొని ఆత్మగా వాళ్ళని చేరుకోవాలి. అప్పటి వరకు పునరపి మరణం పునరపి జననం. మనస్సు శుద్ధి అయ్యేంత వరకు నీ నుంచి దేవుడు ఏం తీసుకోడు. నువ్వు పెడుతూనే ఉంటావు కానీ తీసుకోడు. మనస్సు శుద్ధి చేసి ఉట్టి ఆకుని పెట్టినా తీసుకుంటా అన్నాడు. 1 రూపాయి ఖర్చు లేదు. 1 రూపాయి ఖర్చు పెట్టకుండా పూజ చేయండి. వాళ్ళు ఏం అడగరు, అన్ని మీరే ఇస్తున్నారు. వాళ్ళు అడిగిన దానికి 1 రూపాయి అవసరం లేదు. అంత నిష్టగా చేయాలి. మనస్సుని కడగాలి, విశ్వశక్తితో కడగాలి. ఆకాశగంగా ఇదే దీక్ష అంటే. చెప్పులు లేకుండా నడిస్తే శరీరానికి బాధ కలుగుతుంది. శరీరాన్ని బాధ పెట్టే హక్కే నీకు లేదు. మనల్ని మనం చంపుకునే హక్కే లేదు అసలు. మనమేమో వేరే మూగజీవులను చంపేస్తాం. ఆత్మహత్య పాపమా పుణ్యమా?
ఉత్త పాపమా మహాపాపమా? ఆత్మహత్య అంటే ఏంటిది? నిన్ను నువ్వు హత్య చేసుకోవడం, అది మహాపాపం. మరి నిన్ను నువ్వు చంపుకోవడమే మహాపాపమైనప్పుడు వేరే మూగజీవిని చంపే హక్కు ఎక్కడిది? అది కూడా పాపమే. ఏ జీవిని చంపి తినే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి లేదు మన దగ్గర. దీక్షలు ఉన్నామని మానేస్తాం. దీక్షలో ఉన్నామని మానేసినాం ఎందుకు? తినాల్సిన తిండి అనుకుంటే అది తినే తిండి అయితే దీక్షలో ఉన్నప్పుడు కూడా తినాలి కదా, అవునా కదా? ప్రశ్న. దీక్షలో ఉన్నప్పుడు మానేస్తున్నాం, దీక్ష అయిపోయినాక దీక్ష అంటే ఏంటిది? జీవితాంతం పట్టేది దీక్ష. 4 రోజులు, 10 రోజులు, 11 రోజులు, 21 రోజు, 41 రోజులు పట్టేది దీక్ష కాదు. ఎందుకు? ఏం చెప్పిండ్రు? 41 రోజు 21 రోజు అంటే 21 రోజు 41 రోజు నువ్వు కట్టుగా అందరినీ మాత మాత, బిడ్డ మాత, అమ్మ మాత, భార్య మాత అని పిలుస్తే ఆ మాత అన్న పదము నీ నోటికి 100 పాడి పాడి అదే అలవాటు కావాలని, నిత్యం అదే పలకాలని, ప్రతిరోజు 21 రోజు 41 రోజు నాన్ వెజ్ లేకుండా నిష్ఠతో అమ్మని మొక్కిన రోజు, ఈ 21 రోజు 41 రోజుల్లో నీకు అలవాటు అవుతుందని 41 రోజు పట్టమని చెప్పిండ్రు అంతే. దాన్ని మనం అలవాటు చేసుకోవడం కోసం 41 రోజు ఎప్పుడైపోతుందా? మనము దీక్ష అనే పేరుతో ఎన్నో అరోచకాలు చేస్తున్నాం. మీరు చేయకపోవచ్చు, చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు. మనస్సు నిర్మలం ఉంటే ఏ దీక్ష అవసరం లేదు. మనస్సు దీక్ష పట్టండి. మనస్సు దీక్ష అన్నింటికంటే గొప్పది. ఈరోజు మనం ఈ మాల వేసుకొని, ఈరోజు మా ఇంటి పక్కకు ఉంటాడు ఒక అయ్యప్ప దీక్ష పట్టిండు. 41 రోజు అయ్యప్ప దీక్షని ఒక 3 సంవత్సరాలే పట్టిండండి. ఎంత గొప్పగా మారిందంటే, నేను 41 రోజు ఎందుకు ఉండాలి? జీవితాంతం నాన్ వెజ్ తినా. 41 రోజు ఒక్క పూట భోజనం ఎలా తింటున్నానో, 41 రోజు నాన్ వెజ్ ఎలా తినట్లేదో, నా జీవితాంతం నాన్ వెజ్ తినా, నా జీవితాంతం ఒక్క పూట భోజనం తింటా అని జీవితాంతం దీక్ష తీసుకున్నాడు. అలా మనం మారాలి. దీక్ష అంటే మనల్ని మనం మార్చుకోవడం కోసం. ఆయనకి రోజు నేను చేతులెత్తి నమస్కారం చేస్తా. ఆయన కుక్కల్ని పెంచుతాడు, కుక్కకు కూడా నాన్ వెజ్ వేయడు. ఎల్లిగడ్డ వాడడు, ఉల్లిగడ్డ వాడడు. మన దీక్ష ఏం చేయాలి? మనల్ని మార్చాలి. దీక్ష అనేది మనల్ని మనం మార్చుకోవడం కోసం. ఈ 41 రోజులు పడితే మనకు అలవాటు అవుతుందని అంతే తప్ప, కానీ దీక్షలో ఉన్నప్పుడు ఒకలాగా, దీక్ష అయిపోయింది, తినచ్చు, తాగచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఇది రైటా లాగా? మనం చేసే పొరపాట్లు ఇలా ఉన్నప్పుడు, మన కర్మలు ఇలా ఉన్నప్పుడు, మరి మన జీవితం ఎలా ఉంటుంది? మన కర్మని బట్టే ఉంటుంది. మంచి కర్మకి పుణ్యం, భోగం. పాపపు కర్మకి పాపం, రోగం. పాపకర్మకి రోగం, పుణ్యకర్మకి భోగం. రోగం అనుభవించడానికి రావాలి భూమి మీదకి, మళ్ళీ నువ్వు భోగం అనుభవించడానికి భూమి మీదకి రావాలి. అందుకే అన్నమయ్య 2 కర్మలు అద్దు అన్నాడు. కర్మలు చేయు, ఫలితం ఆశించవు. నేను చేస్తున్నా అనుకోకు, నా ద్వారా చేయి. ఈరోజు దుర్గామాతనే ఈరోజు డిజైన్ చేయబడిందని పొద్దున ఎందుకు చెప్పినా? నేను పుట్టినే ఈ కార్యం జరగదండి ఇక్కడ. ఏ రోజన్నా ఎప్పుడన్నా ఈ ప్లేస్లో ఇలాంటి కార్యాలు జరిగినాయా చెప్పండి?
జరిగినాయా జరగలేవా? జరగలే. ఈరోజు జరుగుతుంది అంటే ఈ కార్యం వెనక కారణం ఉంటుందా ఉండదా? అలాగే మీ జీవితంలో ఏ కర్మ జరిగినా దాని వెనకాల కారణం ఉంటుంది. కారణం తెలుసుకోవాలా. ఏది చేసినా తెలిసి చేయండి, తెలుసుకొని చేయండి. మనం మారడం కోసం దీక్ష 21 రోజు పట్టినాం, 11 రోజులు పట్టినాం, అందరి వడ్డీలో నేను వాడుతున్నా. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మనం చేసే ప్రతి అడుగు, వేసే ప్రతి మాట ఏదన్నా కానీ ఆచితూచి ఆలోచించి మనం చేస్తే మన జీవితం దుఃఖమయం కాదు. నేనెవరో కానిది ఎవరో, నేనెవరో కానిది ఎవరో విపులముగా తెలిపితివమ్మా గీతామాత. నేనెవరో కానిది ఎవరో విపులముగా చెప్పితివమ్మా, దుఃఖ సాగరం కాదని ఆత్మస్వరూపం నీవని. ఏం చెప్పింది గీత? నేనెవరు, నువ్వు కానిది ఎవరు, నేను శరీరం కాదు అని చెప్పింది. నేనెవరని చెప్పింది? ఆత్మస్వరూపం నువ్వని చెప్పింది. దుఃఖ సాగరం నువ్వు కానే కాదు. నీ జీవితం మొత్తం దుఃఖమే ఉంది, కానీ ఆ దుఃఖ సాగరం నువ్వు కాదు. నువ్వు ఆత్మని తెలుసుకుంటే దుఃఖం నీ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్తుంది 2వ అధ్యాయం. భగవద్గీత కావలసినంత సరిపోయేంత ఇచ్చేసిందండి మన జీవితానికి. ఒక్కరోజు పెట్టుకుంటే ఏం చెప్తాం? ఒక్కొక్క గ్రామంలో 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు భగవద్గీత జ్ఞాన యజ్ఞాలు పెట్టాల. అప్పుడు ఊరు బాగుపడుతుంది, మనుషులు బాగుపడతారు. భగవద్గీత ఏమైతుంది? మరుగున పడిపోతుంది. భగవద్గీత మనిషి దుఃఖాన్ని తొలగించడానికి వచ్చింది. నాకు భగవద్గీత అద్దు, దుఃఖమే ఇష్టం అన్నట్టుంది. మనం అలాగే కదా బతుకుతుంది. చాలా మందికి అసలు ఈ విషయం తెలియదు. ఫస్ట్ అయితే భగవద్గీత మన దుఃఖం పోగొడుతుంది అన్న విషయం ఫస్ట్ తెలియదు చాలా మందికి. చదువుతో ముఖ్యమైన పని ఏం లేదండి, బాహ్య చదువుతో సంబంధం లేదు భగవద్గీత నేర్చుకోవడానికి. నేను చదువుకోలేను మేడం, మరి ఎట్లా అని మీరు అడుగుతారు. దాంతో సంబంధం లేదు. భగవంతుని చేరడానికి ఆ ఇల్లు కాదు నేర్చుకోవాల్సింది. ఆ అంటే ఆనాపాన సతి, అంటే ఆ అంటే ఆనా పాన, ఆనాపాన అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నీ ఊపిరిలో ఉంది విద్య. నీకు ఊపిరి లేదా? ఊపిరి లేని వాళ్ళు ఉన్నారండి, శ్మశానంలో ఉంటారు వాళ్ళు. అంటే ప్రతి ఒక్కరిలో ఊపిరి ఉంది కదా, ఆ ఊపిరిలో ఉన్న విద్య పేరే ఆత్మ విద్య. నువ్వు ఊపిరితో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అంటే శ్వాసతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అందులో ఉన్న విద్య నీకు అంటుతుందా అంటదా? చెప్పండి, అంటుతుందా అంటదా? ఇప్పుడు నేను కర్పూరం ముట్టుకున్నా, మస్తు అంత పూసుకున్నా, ఏ వాసన వస్తుంది? వస్తుందా రాదా? ఏది పూసుకుంటే ఆ వాసన వస్తుంది. అలాగే నువ్వు ఆ ఊపిరిలో విద్య ఉంది, నాశనం కాని విద్య ఉంది శ్వాసలో. దాంతో నువ్వు ఉంటే ఏమవుతుంది? ఆ విద్య నీకు అంటుతుంది. పుస్తకం బట్టి చదవాల్సిన అవసరం లేదు. ధ్యానంలో కూర్చొని నీ ఆత్మతో, నీ ఊపిరితో ఉంటే అప్పుడు నీకు ఇక్కడ మొత్తం తడుతుంటే 1 by 1
ఇది జరుగుతుంది. మేము నిమిత్త మాత్రులం, ఇద్దరం. జరిపించుకునేవాడు భగవంతుడు. అలా జరిగిపోతుంది అంతే. పొద్దున ఎందరుండే, ఇప్పుడు ఇందరు ఎందుకున్నారంటే శ్రద్ధ ఎందరికి ఉందన్నది ఇప్పుడు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. అర్థమైందా? శ్రద్ధ మీ అందరికి ఇప్పుడు ఎక్కువ ఉన్నట్టు. అవన్నీ కలుపు మొక్కలు, అవునా కాదా? ఇవన్నీ పంట మొక్కలు. మన జీవితం బాగుపడాలి అంటే సత్యం వైపు రావాలి, ధర్మం వైపు రావాలి. మన జీవితం దుఃఖంగా ఉండకూడదు అంటే ఆత్మజ్ఞానం అనే విద్యని నేర్చుకోవాలి. ఇదండి దీక్ష అంటే. ఈరోజు మనం తెలుసుకున్నాం దీక్ష గురించి. ఇంకెప్పుడన్నా మనం దీక్ష పట్టినప్పుడు నిష్ట ఇంకా ఇంత గొప్పగా చేసుకుంటాం. తెలియనప్పుడు చేసినాం ఓకే, తెలుసుకొని చేయడం ఇంకా ఫలితాన్ని ఎక్కిస్తుంది. ఏ దీక్ష అయినా ఈ దీక్షనే కాదండి, మనస్సు దీక్ష పట్టాలి. 13 సంవత్సరాల క్రితం పట్టిన నేను మనస్సు దీక్ష. ప్రతి క్షణం మనసును మన ఆధీనంలో ఉంచుకోవడమే మనస్సు దీక్ష. మనసు మన ఆధీనంలో ఉండదండి. మనమందరం మనసుకు బానిసలం అయిపోయినాం. అందుకని చూడండి, చేతిని గమనించండి. 4 వేలు ఒకవైపు ఉన్నాయండి కదా, ఈ ఒక్క వేలే పక్కకు ఉంది. ఈ వేలు ఎంత గొప్పదో. ఈ 4 వేలను చూద్దాం ఒకసారి. ఈ చిటికెన వేలు శరీరం, మన శరీరం. ఈ ఉంగరం వేలు మనస్సు. ఈ 3వ వేలు బుద్ధి, పెద్ద ఉంగరాల కంటే. ఈ చూపుడు వేలు ఆత్మ. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ. ఈ నలుగురిని నడిపించేది సర్వాత్మ అంటే భగవానుడు. ఈ 4 ఒక సైడ్ ఉంటాయి, ఇది ఒక సైడ్ ఉంటుంది. చూడండి, బుద్ధి వికసిస్తే ఆత్మ వైపు వస్తాడు. బుద్ధి వికసించకపోతే మనస్సు వైపు వెళ్ళిపోతాడు. అప్పుడు మనసు ఏమవుతుందంటే శరీరానికి ఏం చెప్తే అది చేస్తున్నది, దానికి ఏం ప్రభావం లేదు. శరీరం ఎప్పుడూ తప్పే, మనసు ఎప్పుడూ అది రాంగులోనికి తీసుకెళ్తుంది మనల్ని. అందుకనే శరీరం కంటే గొప్పది మనస్సు, మనస్సు కంటే గొప్పది బుద్ధి, బుద్ధి కంటే గొప్పది ఆత్మ, ఈ 4 కంటే గొప్పది పరమాత్మ. అందుకనే మనము ఎప్పుడైతే బుద్ధిని వికసింపజేసుకుంటామో, బుద్ధి ఎలా వికసింపజేస్తుందో తెలుసా? గ్రంథాల ద్వారా, ఆత్మజ్ఞానం అనే గ్రంథాల ద్వారా తెలుసుకున్నప్పుడు నాకు తెలిసిందే కరెక్ట్ అని ఆపేసి నాకు తెలియంది ఎంతో ఉంది అని ఎప్పుడైతే పరమాత్మ ఇచ్చిన 4 గ్రంథాలు, దాన్నే మనం MBBS అన్నం పొద్దున. ఏమంటే ఏంటిది? మహాభారతం. బి అంటే భాగవతం. ఇంకోటి వెరీ గుడ్. ఎస్ అంటే వెరీ నైస్. చూడు, ఇప్పుడు మీరు పంట మొక్కలు. ఎందుకంటే పొద్దున చెప్పింది ఇప్పుడు గుర్తుంచుకున్నారంటే గ్రేట్ కదా. ఇది మన ఒరిజినల్ గ్రంథాలు. అవి మనం చదివిన రోజు మన బుద్ధి వికసిస్తుంది. ఇలాంటి క్లాసులు విన్న రోజు మనకి
ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలన్న ఆతృత పెరగాలి. అప్పుడు మెల్లిమెల్లిగా మనసు డౌన్ అవుతుంది, బుద్ధి వికసిస్తుంది. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో ఆత్మ వైపు వస్తావు. ఆత్మ వైపు ఎప్పుడైతే వస్తావో పరమాత్మ నీకు అర్థమవుతాడు. ఎప్పుడు చూసినా దేవుడా నాకు అది కావాలా, నాకు ఇది కావాలా. ఇగో నేను ఒక మొక్కుకుంటున్నా. ఇక మొక్కుల దగ్గరికి వద్దాం ఫస్ట్. ఇగో దేవుడా ఎలా అంటామో చూడండి. ఏదో ఒక దేవుడి పేరు పెట్టేసుకోండి మీరు. దేవుడా నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు, నేను ఇగో నీకు ఈ మేకను కోస్తా, లేకపోతే ఈ కోడిని కోస్తా, లేకపోతే బొట్టు బిళ్ళ బంగారం ఇస్తా. ఇప్పుడు మనకు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి పోతే ఏమన్నా నియతి పని చేస్తాడా? ఏమన్నా మనం ఇంత కొత్తలియంది ఏమన్నా పని చేసి పెడతాడా మనకైనా? చేయడు. మన పని జరగాలంటే ఆయనకి ఏమన్నా ఇయ్యాలి. అంటే మనకేమన్నా పని జరగాలంటే ప్రభుత్వ ఉద్యోగికి ఇంకా ఏదన్నా వేరే అందరు ఉంటారండి. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు అందరు ఉంటారు, కొంచెం మంచిగా నీతిగా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇస్తే మనకు పని జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం? లంచం. మరి ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరకు ఏం చెప్తున్నావు? సేమ్ అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి ఏం చేసినాం ఆలోచించండి. ఇది ఆషామాషి విషయం కాదండి. నువ్వు ఎందుకు మొక్కుకున్నావు ఫస్ట్ అది చెప్పు. ఇప్పుడు మన జీవితంలో ఒక కష్టం వచ్చిందంటే అది రావాల్సింది ఉంటేనే వస్తుందా లేకపోతే లేదా? మన జీవితంలో ఒక కష్టం వచ్చేది ఉంది, ఉంటేనే వస్తుందా లేకపోతే ఉంటే కూడా వస్తుందా? ఉంటేనే వస్తాను అందరూ ఒప్పుకుంటులే. మరి వచ్చింది కష్టం, ఆ కష్టం పోవడం కోసం నువ్వే మొక్కి నువ్వు ఈ కష్టం పోగొట్టు నేను నీకు ఇది ఇస్తా అని నువ్వు మొక్కుకుంటున్నావు. మొక్కిన మొక్కు తీర్చకపోతే భగవంతుడు నన్నేమి చేస్తాడో అన్నామా లేదు? అంటే నీ మొక్కు కోసం భగవంతుడు నువ్వు మొక్కిన మొక్కు తీర్చకపోతే నేను ఇది చేస్తా అని ఏ శాస్త్రాలలో ఏ గ్రంథాలలో రాసి ఉందో చెప్పండి. అసలు ఎలా నమ్ముతున్నారు మీరు అందరూ? చెప్పండి. మన జీవితంలో మన కర్మని బట్టి జీవితం ఉంది అని చెప్పుకున్నాం కదా. అంతా నా కర్మ అని తలెందుకు కొట్టుకుంటున్నావు? నీ కర్మని బట్టి నీ జీవితంలో రోగం వచ్చిందా, కష్టం వచ్చిందా? వచ్చింది. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానం ఎప్పుడైతే పెంచుకుంటావో నీ పాపం వల్ల వచ్చిన రోగం పోతుంది, పాపం పోతుంది అంటున్నాడు. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఆత్మ జ్ఞానం అనే అగ్నిని పెంచుకుంటే పాపం పోతుందట, రోగం పోతుంది అని చెప్తున్నాడు గీతలో. మనం అది పెంచుకోవాలా? దేవుణ్ణి మొత్తానికి హీనంగా చేసి పాడేస్తున్నాం మనం. మన అంతరంగంలో ఉన్న దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయినాం. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆయన మొత్తుకునే ఉంటున్నాడు. ఇక్కడ దుర్గమ్మ విగ్రహం ఎవరు తయారు చేసిండ్రు? దేవుడా మనిషి? మనిషి. నిన్నెవరు తయారు చేసిండ్రు? అవునా? ఈ బొమ్మని తయారు చేసి అమ్మ కడుపులో వాడేసిండు. బొమ్మ ఎక్కడ తయారైతుంది? సత్య లోకంలో. ఈ బొమ్మ ఇగో ఈ ముక్కు ఇలా ఉండాలి, ఈ కళ్ళు ఇలా ఉండాలి, అవునా కదా? అవునా కదా? ఈ ముక్కు ఇలా ఉండాలి, ఈ కళ్ళు ఇలా ఉండాలి, నోరు ఇలా, అన్ని డిజైన్ చేసి ఒక బొమ్మని తయారు చేసింది సత్యలోకంలో. ఆ బొమ్మని తయారు చేసి అమ్మ కడుపులో పంపిస్తే ఈ బొమ్మకి ఆ తండ్రి తయారు చేసిన తండ్రి ప్రాణం పోసిండు. ప్రాణం పోసి అందులోనే తను
ఈ దేవుడు తయారు చేసి ఇళ్ళనే కూర్చున్నాడు. దేవుడు నిన్ను తయారు చేసి నీ లోపలనే ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను, స్వచ్ఛమైన హృదయంలో ఉన్నాను, అక్కడికి రమ్మని పిలుస్తున్నాడు. ఇవన్నీ ఎలా అయిపోయినాయంటే మూఢనమ్మకాలు. ఇప్పుడు నేను ఒక పని చేయడానికి బయట పోతున్నానండి, లేకపోతే ఈ మేడం మేమిద్దరం ఉన్నాము, మేమిద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, ఎవరి గురించో మాట్లాడుతున్నాం. సట్టుమని మూడో వ్యక్తి వచ్చి తుస్సుమని తుమ్మింది. ఆమె ఏమంటే నేను ఆమె ఏం మాట్లాడతలే, నేనే చెప్తున్నా వేరేళ్ళ గురించి అన్ని విషయాలు. చూడు నేను చెప్పింది సత్యం అంటారు అంటామా? చూసిన వారిని నేను చెప్పింది సత్యం చూడు అంటారు. తుమ్మస్తే సత్యమేంటి? అదే తుమ్ము నువ్వు బయటకు పోయేటప్పుడు తుమ్మితే ఏం చేస్తాం? ఇప్పుడు సత్యమైన తుమ్ము అప్పుడేమైంది? దీని పేరేంటిది? మూఢనమ్మకం. ఇక్కడ సత్యమైంది, అక్కడ అసత్యం ఎట్లయితుంది? ఏది కరెక్ట్ మరి మీరే చెప్పండి. ఏది పట్టించుకోవద్దు, నీ భావం ఇంపార్టెంట్. నువ్వు ఏ ఆలోచనలతో మాట్లాడుతున్నావు, ఏ ఆలోచనలతో నువ్వు బయటకు వెళ్తున్నావో అది ముఖ్యం. అది నీకు శక్తినిస్తుంది. నీ జరగబోయే పనికి శక్తినిచ్చేది నీ ఆలోచన, నీ భావాలు, నీ మనసులో ఏముంది అసలు అది నీ పనికి శక్తినిస్తుంది. కానీ తుమ్మితే, పిల్లస్తే, ఎలుగస్తే, ఆవస్తే, పందస్తే, కుక్కస్తే అపశకునం అని అనుకుంటే మాత్రం మనం జరగవు. పిల్లిలో కూడా దేవుడు ఉన్నాడు. మీకు ఇంకొక సత్యం చెప్పన్నా, పిల్లి అంటే అందరూ భయపడతారు కదా. తిరుపతికి ఎంతమంది వెళ్ళింది చెప్పండి? నేను కూడా వెళ్ళా. చేతులు ఆటండి. తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళు? 6. మీరు అక్కడ ఏం తెలుసుకున్నారు? సరే, నేను తిరుపతికి దేవుణ్ణి మొక్కడానికి వెళ్ళలేదండి. అసలు తిరుపతి అంటే ఏంటిది తెలుసుకోవడానికి వెళ్ళినా. ఆల్రెడీ ఆ తిరుపతిలో ఉన్న ఏడుకొండల వాడు ఇక్కడనే ఉన్నాడని సత్యం తెలుసుకున్నా. కానీ తిరుపతికి అంత శక్తి ఎందుకు ఉంది అంటే, ఆ విగ్రహం కింద కొన్ని వేల అడుగులలో వెంకటేశ్వర స్వామి తపస్సులో ఉన్నాడు అని తెలుసుకున్నా. ఇంకోటి ఏంటిది? విగ్రహము స్వయము కదా. విగ్రహము అంటే ఎన్నో సంవత్సరాలకు నుంచి విగ్రహము ఉండడము వాస్తవమా? ఉండాలా? అసలు కరెక్ట్ కాదా? అవుతుందా కాదా? అవుతుందా కాదా? అవుతుందా కాదా? అంటే మీరు మెల్లగా చెప్తున్నారంటే డౌట్ వచ్చినట్టే కదా. ఇప్పుడు ఈ విగ్రహం ఉందండి, కొన్ని సంవత్సరాలు అలాగే ఉంచితే పాడైపోతుందా లేదా? అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం పాడు కాకుండా ఉంది.